అయ్యా ఇక్కడ జర్నలిస్టు క్యాంపెయిన్ చేస్తున్న జర్నలిస్ట్ ఏం చెప్తే అది మాట్లాడాలి. మనం నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం మాట్లాడాలి, నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి. నాకు ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడితే ఇంకా క్రమశిక్షణ ఏముంటుంది ప్యానెల్లో? సమాధానం నేను చెప్పండి కదా. అంటే మీరు అడిగినప్పుడు నువ్వు చెప్పు, నేను చెప్పొద్దా? వాసుదేవన్ గారు మీరే చెప్పండి. మేము చూసుకోవాలని అంటున్నా. సరే తిరుమలరావు గారు మీరేదో చెప్పారు, చెప్పండి. తిరుమలరావు గారు ఇప్పుడు 5% మాట ఇది ఎవరైతే చెప్పారో 5% ఆపమని చెప్పి అదే టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్ళిన మాట సురేంద్ర గారు తెలుసుకోవాలి. ఒక పాయింట్ సార్, ఇదే మనతో డిబేట్ లోనే టీడీపీ నాయకులు స్వయంగా ఒప్పుకున్నారు సార్. మన దగ్గర ఆ వీడియో కూడా ఉందండి. అవును సార్, మేము ఆ స్టే వెకేట్ చేయించలేకపోయాం, మా తరఫున టీడీపీ పార్టీ తరఫున తప్పిదం జరిగింది అనేది మన దగ్గర రికార్డింగ్ వీడియో ఉందండి. అది సురేంద్ర నాయుడు గారు తెలుసుకోవాలి. కొన్ని మాట్లాడేటప్పుడు ఒకేసారి మాట్లాడకూడదు సార్. అది నెక్స్ట్ సురేంద్ర నాయుడు గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ముందర. కాపుల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కాపుల తరఫున, ఎందుకంటే ఆయన జిల్లాకి పేరు పెడతానన్నారు. అర్థమైందండి. అది దాని గురించి మాత్రం నేను ఆయన మాటలకి నేను చేస్తాను. కాకపోతే ఇక్కడ ఒకటే మాట చెప్తున్నాను సార్, మీ అధినేతతో చెప్పించండి, దానికి ఒక విలువ ఉంటదనేసి మేము అడుగుతున్నాం సార్. మీ అధినేతతో చెప్పించగలిగింది ఇప్పుడే ఈ ఎలక్షన్స్ లో చెప్పించగలి. ఎందుకంటే వైసీపీ వారికి అవకాశం ఉండి వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. నిజంగా చెప్పాలంటే నేను ఎవరిని మిమ్మల్ని నేను విమర్శించట్లేదు, ఏ పార్టీని విమర్శించలేదు, పాయింట్ పరంగానే మాట్లాడుతున్నాను. నిజంగా వైసీపీ వాళ్ళకి కాపు ఓటింగ్ కావాలి అనుకుంటే గనక ఎంత అభిమానం ఉన్న నాయకుడి పేరు మనం విజయవాడకి పెడితే బాగుంటుందని పెట్టేసి ఈ రోజు మాట్లాడుతుంటే ఈ రోజు వైసీపీ వారికి చాలా అద్భుతమైన మద్దతు ఉండదండి. ఈ విషయం మరి వేణుగోపాల్ గారికి అర్థమై ఉండాలి అనుకుంటున్నాను. కనీసం అట్లీస్ట్ ఈ ఆలోచన చేయమంటున్నాను. ఇదే వేణుగోపాల్ గారికి ఇంకో మాట్లాడుతున్నాను సార్. సార్ టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు చేయలేదు సార్, మీరెందుకు చేయలేదు సార్? మరి పేరు పెట్టేది మీకు అవకాశం ఉంది కదా. పైగా అప్పుడు జిల్లాలు తక్కువ, ఇప్పుడు జిల్లాలు ఎక్కువ. చిన్న ఇంకో టెక్నికల్ పాయింట్ నేను ఇందాక కూడా అడిగాను, అదే టెక్నికల్ పాయింట్. వైఎస్ఆర్ జిల్లా పేరు పెట్టారు, వైఎస్ఆర్ గారు మహానుభావుడు, ఆయన పుట్టిన ఏరియాకి పేరు పెట్టారు. మరి రామారావు గారు పుట్టిన ఏరియాకి ఆయన పేరు ఎందుకు పెట్టలేదు సార్? అంత టెక్నికల్ పాయింట్ ఎలా మిస్ అవుతారు సార్ మీరు? ఇదే అక్కడే రంగగారు పుట్టిన ఏరియాకేమో ఎన్టీఆర్ గారు పేరు పెట్టారు. ఇది ఇద్దరి మధ్యన విభేదాలు సృష్టించడానికే కదా. మీకు అవకాశం ఉంది, ఇప్పుడు కూడా కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే, ఐ రిపీట్ సార్, ఇప్పటికైనా సరే మీకు కరెక్ట్ చేసిన అవకాశం ఉంది. అక్కడ కృష్ణా జిల్లా అని పేరు మాత్రమే ఉంది. దయచేసి ఆ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టేసుకోండి. విజయవాడ కృష్ణా జిల్లాకి పెట్టేసి వంగవీటి రంగా జిల్లా అని చెప్పేసి మీకు అవకాశం ఉంది. ఇప్పటికైనా అవకాశం ఉంది సార్, మీరు అర్థం చేసుకోండి. నేను ఇంత మించి నేను వేరే వ్యతిరేకంగా నేను విమర్శలు చేయటం లేదు. మీరు అన్న పాయింట్ గా మాట్లాడు. టీడీపీ వాళ్ళని మీరు క్వశ్చన్ చేశారు, 5 ఏళ్ళు ఏం చేశారు అని చెప్పి. ఎస్, అప్పుడు జిల్లాలు తక్కువ, మీరే కదా సార్ జిల్లాలు పెంచారు. ఇవ్వండి, ఇప్పుడు తప్పే ఉంది. వైఎస్ఆర్ జిల్లాకి పేరు పెట్టిన టెక్నికల్ పాయింట్ ఇక్కడ ఎందుకు అప్లై చేయలేదు? తిరుమలరావు గారు మీరు చెప్పింది మేము కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాము. మేము చెప్పడం ఏమరంటే, మీరు ఏదైతే కాపుకు సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళాలి. మా పార్టీ వాళ్ళు చెప్పేదే కాదు, మీ కాపు కమ్యూనిటీ ఉంది, కాపు కమ్యూనిటీ లీడర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ ఈ మైనస్ జరుగుతుంది, కృష్ణా జిల్లాలో పుట్టింది నందమూరి తారక రామారావు నిమ్మగడ్డలో, అక్కడ ఆ ఊరికి సంబంధించింది కాబట్టి అక్కడ పెట్టండి, ఇక్కడ రంగా గారి పేరు పెట్టండి, మీరు ప్రపోజ్ చేసి మీరు కూడా దాన్ని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఎందుకు పెట్టరండి? ఈరోజు 10 మంది ఏదైతే మద్దతు చెప్తారో దానికే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారే కానీ ఏ ఒక్క వ్యక్తి ఇద్దరు ప్రపోజ్ చేసిన దాన్ని ఎక్కడికైనా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయరు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి పాయింట్ ఇచ్చారు, మీరు మంచి పాయింట్ ఇచ్చారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. మాకు కుదిరిన ప్రతి చోట మంత్రులకి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. అవి వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన బాధ్యత మరి మీరే. ఇప్పుడు మీ భలే మంచి పాయింట్ ఇచ్చారు. మరి పేర్నాని గారు, మీ పార్టీ నుంచి ఉన్న పేర్నాని గారు, రంగా గారి పేరెత్తితే ఎవరికి అర్హత లేదని మాట్లాడే పేర్నాని గారు ఏం మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు సార్? వాళ్ళే చెప్తున్నా, మా మామ మేము పడుచుకున్నాం, మేము నరుకున్నాము, మేము వినుపడు పడుచుకుంటాం, అది మా ఇష్టం. దాని గురించి మేము డెప్త్ గా పోలేదు. వెనుకప్పుడు ఒక నిమిషం, సీఎం గారు కృష్ణా జిల్లాలో ఎంత బలంగా ఉంది సార్, ఆయన చాలా బలమైన నాయకుడు సార్ రాష్ట్ర వ్యాప్తంగా. దయచేసి మా అభిమాన రంగగారి నాయకుడి పేరు పెట్టండి అని చెప్పేసి మరి పేర్నాని గారు మీరే ఛాన్స్ ఇచ్చారు సార్ మాకు. ఇప్పుడు పేర్నాని గారు మీరు ఎందుకు అడగలేదు సార్? పేర్నాని గారు మినిస్టర్ కదా, ఆయన చంద్రబాబు ఆయన జగన్ గారిని ఎప్పుడు కలవలేదా?
ఆయనకి ఈ విషయం తెలియదా? అభిమానం అని ఇప్పుడు ఏదో అందరూ వాళ్ళకి అభిమానం లేదు వీళ్ళకి అభిమానం లేదని మాట్లాడేస్తున్నారు కదా పేర్నాని గారు. మరి ఆయన ఎందుకు అడగలేదు సార్? మరి అడిగి ఉండాలి కదా సార్. ఆయన మళ్ళీ కాపే కదా. మరి ఆయన కాపు మినిస్టర్ గా మరి మీ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎందుకు అడగలేదు సార్? ఎందుకు డిమాండ్ చేయలేదు సార్? అంటే ఆయనకు అవగాహన లేదా? రాజకీయాల పట్ల అవగాహన లేదా? కులం పట్ల అవగాహన లేదా? అభిమానం లేదా? రంగ గారి మీద అభిమానం లేదా? అంటే అభిమానం లేనట్టే కదా అడగలేదంటే. ఇక్కడ రాజకీయాల్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికని పర్సనల్ గా రంగా గారి పేరు పెట్టడం వల్ల ఏమన్నా మైనస్ జరుగుతుందని కూడా ఒక్కొక్క రాజకీయాల్లో ఆలోచన చేయడం జరుగుతుంది. మీకు తెలియదు కదా, ఒక నిమిషం వినండి. మీరు అడిగారు కదా, దానికి ఆన్సర్ చెప్తాను. తిరుమల గారు, మేము చెప్పడం ఏమనంటే పూర్తి మద్దతుతో కాపులందరూ ముందుకు వచ్చి ఖచ్చితంగా నాకు ఈ పేరు పెట్టంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాడరు. మాట ఇస్తే ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటారు. కానీ పేరు నానియో లేదా ఇంకొకరు అవసరం లేదు. మీరు కూడా ముఖ్యమైన నాయకులే కాబట్టి, మీలాంటి రంగా పక్కన తిరిగిన వాళ్ళ వ్యక్తులు కాబట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకొని కూడా ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పరిశీలిస్తారు. ఇప్పుడు ఏదో జరిగిందంటారు, ఖచ్చితంగా ఫ్యూచర్ లో మేము కూడా అధిష్టానం దగ్గరికి తీసుకెళ్తాము. మీరు ఏదైతే రంగా పక్కన రంగా అభిమానులు కానీ రంగా సైనికులు కానీ మీరు కూడా ముఖ్యమంత్రి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఆయనకే డైరెక్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా దీన్ని పరిగణలో తీసుకొని ఏదైతే అందరికి ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయాన్ని చెప్పడం జరుగుతుంది. రైట్. రజనీ గారు, అంటే ఒక రీజనబుల్ అండ్ లాజికల్ డిస్కషన్ అయితే నడుస్తుంది. టెక్నికల్గాను లీగల్గా మీకు తెలుసు, మీరు న్యాయవాది కూడా. ఒకసారి కేంద్ర ప్రభుత్వం 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు నిర్దేశకాలు పంపించిన తర్వాత ఆ 10%లో ఒక డబ్బాడు జీడిపప్పులో ఒక 1/4 కిలో జీడిపప్పు తీసి వేరే వాళ్ళకి ఇస్తాను, అది ఇవ్వాల్సిన వాళ్ళ కోసం కేటాయించింది. అది దాంట్లోంచి తీసుకొచ్చి రిజర్వేషన్లు ఇస్తానని